ప్రకాశం జిల్లా నాగులుపలపాడు మండలంలోని బాలికల ప్రభుత్వ కళాశాలలో విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక ఆ సమాచారాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో విద్యార్థిని బంధువులు, గ్రామస్తులు పాఠశాలకు చేరుకొని ఆ ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేశారు. ఈ కేసు అంశంలో నిందితునిపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. నాగులుపలపాడు మండలంలోని జెడ్పీహెచ్ఎస్ లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు బక్కముంతల వినయ్. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు అన్న ఆరోపణలపై ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు డిప్యూటీ డీఈఓకి ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు, పాఠశాల విద్యార్థినులు ప్రధానోపాధ్యాయులు ఫిర్యాదు మేరకు విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వినయ్ను స్కూల్ నుంచి తప్పించి అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మనకు శౌరి అందిస్తారు. శౌరి, జోష్న, ఈ సంఘటన నిన్న సాయంత్రం 4:30 సమయంలో నాగులుపలపాడు మండలంలో గ్రామంలో జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ జిల్లా పరిషత్ జూనియర్ కాలేజీ, ఈ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న ఒక విద్యార్థిని, చదువుకుంటున్న విద్యార్థిని, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని ఈ భక్తమంతుల వినయ్ అనే అతను అక్కడ లెక్చరర్ గా పనిచేస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయికి, ఇంటర్మీడియట్ అమ్మాయికి మాయ మాటలు చెప్పి, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నీకు ఉద్యోగం ఇప్పిస్తాను, నేను బీసీ సంఘాల్లో నాయకుడిగా పనిచేశాను, ఇప్పుడు కూడా నాకు చాలా పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయి, నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిన్ను, నీ కుటుంబాన్ని పోషిస్తాను అని చెప్పి తనను లోపరుచుకోవడానికి ఏవో మాటలు చెప్పేసరికి ఆ చిన్నపిల్లకు భయం వేసి తన తోటి విద్యార్థులతోటి, ఫ్రెండ్స్ తోటి చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చి తల్లిదండ్రులకు తెలిసింది. ఇక్కడ గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే ఈ బాలికను లైంగికంగా ఈ వినయ్, భక్తమిత్రుల వినయ్ బీసీ నాయకుడు అని చెప్పుకుంటూ లెక్చరర్ గా పనిచేస్తూ ఉన్నాడో, ఇతను ఆ బాలిక యొక్క తండ్రి చనిపోయి ఉన్నాడు, తల్లి మోగామె, అంటే చాలా నిరుపేద కుటుంబం, ఎవరు వెనక ముందు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా లేరు. ఈ విషయం బయటికి రాగానే, విద్యార్థుల ద్వారా విషయం బయటికి రాగానే గ్రామస్తులు, విద్యార్థులు అందరూ కలిసి అడిగే ప్రయత్నం చేస్తే అతను కొద్దిగా రుబాబుగా సమాధానం చెప్పడంతో గ్రామస్తులందరూ కలిసి రోడ్డు మీద, అసలు నువ్వు చిన్నపిల్లని ఇలా చేయడానికి ఎంత మనసలా వచ్చింది, నీ కూతురు వయసు ఉండే పాప, ఈ పాపను లైంగికంగా వేయించడానికి నీకు మనసలా వచ్చింది, అసలు నువ్వు మనిషివేనా అని చెప్పేసి దేహశుద్ధి చేసి పెద్ద ఎత్తున ఇచ్చేసేసరికి అతను అక్కడి నుంచి వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోయి ఒంగోలుకు వచ్చాడు. ఇతను ఒంగోలులో నివాసం ఉంటాడు. అయితే ఈ భక్తవంతుల వినయ్ అనే అతను బీసీ సంఘాలలో నాయకుడిగా పనిచేస్తున్నానని చెప్పి రాజకీయ నాయకులతోటి పరిచయాలు ఏర్పాటు కూర్చోవటం, వాళ్ళతోటి ఫోటోలు దిగటము, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో అక్కడిక్కడ వీళ్ళకు చెప్పి నేను ఆ ఉద్యోగాలు ఇప్పిస్తాను, ఈ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక ప్రచారం చేసుకోవటము, తర్వాత కొన్ని అవినీతికి కూడా పాల్పడ్డాడు అని చెప్పేసి అంటారు. దాని మీద ఎటువంటి క్లారిటీ లేదు, ఎవరు వచ్చి కంప్లైంట్ చేయలేదు. కానీ గతంలో మహిళలను ఈ విధంగానే లోపరుచుకునేవాడు అని చెప్పేసి గతంలో 2-3 సంఘటనలు కూడా జరిగినాయి. ఒంగోలులోనే ఒక మహిళతోటి వివాహేతర సంబంధం పెట్టుకుని కొంతకాలం సహజీవనం చేసి పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకోను అనేసరికి ఆ మహిళ ఎదురు తిరిగి పోలీస్ స్టేషన్ లో 4-5 సంవత్సరాల క్రితము కంప్లైంట్ చేస్తే అక్కడ పెద్ద మనుషులు అందరూ వచ్చి దాన్ని రాజీ చేసి పంపించారు. అయితే మళ్ళీ గతంలో కూడా ఒక స్కూల్లో పనిచేసేటప్పుడు ఒక ఆయాని ఇట్లానే అసభ్యంగా ప్రవర్తిస్తే ఆయా చెప్పు తీసుకొని కొట్టడం కూడా జరిగింది అని చెప్పి కూడా తెలుస్తుంది. ఇట్లా మరొక చోట కూడా మహిళలతోటి, ఆ గ్రామంలో ఉండే ఒక మహిళతోటి అక్రమ సంబంధం పెట్టుకొని ఉంటే ఆ గ్రామస్తులు కూడా అతనితోటి చేశారని చెబుతుంది. అంటే ఈ భక్తమంతుల వినయ్ అనే అతను యాక్చువల్ గా టీచర్, ఉపాధ్యాయుడు అవడంతో గత ప్రభుత్వంలో ఉన్న పరిచయాలను ఏర్పాటు చేసుకొని అతను ప్రమోషన్ తెచ్చుకొని కాలేజీలో లెక్చరర్ గా ప్రమోట్ అయ్యాడు, కాలేజీలో పనిచేస్తున్నాడు. కానీ ఇతను మొదటి నుంచి టీచర్ గా ఉన్నా, లేకుంటే లెక్చరర్ గా ఇప్పుడు 1 సంవత్సరం నుంచి లెక్చరర్ గా చేస్తున్నా కానీ ఇతను స్కూల్ కి వెళ్ళటం కానీ, క్లాసులు చెప్పడం కానీ పెద్దగా తన దృష్టి తన చేస్తున్న ఉద్యోగం మీద కాకుండా బయట యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఈ బీసీ సంఘాల నాయకుడు అని చెప్పడం, లేకుంటే బీసీ సంఘాల్లో నేను ఒక జిల్లాలో నాయకుడిగా పనిచేస్తున్నాను, నాకు ఆ పలుకుబడి ఉంది, ఈ పలుకుబడి ఉంది అని చెప్పేసి రాజకీయంగా తనను తాను ఎక్స్పోజ్ చేసుకోవడంతో పాటు ఇటువంటి కార్యక్రమాలకు ఎక్కువగా పాల్పడతాడని ఇతని మీద ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణల్ని ఎవరు కూడా
గట్టిగా ప్రశ్నించిన సందర్భాలు లేవు. ఎందుకు అంటే ఏమన్నా అంటే ఇతనుకున్న బ్యాక్గ్రౌండ్ తోటి ఈ రాజకీయ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే బీసీ సంఘాల నాయకుడు అని చెప్తాను, ఇదేమన్నా అవుద్దేమో, ఇతను ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడేమో అని చెప్పి. ఎందుకంటే ఇతని మీద ఏమైనా కేసులు అయినప్పుడు కానీ, ఇతని మీద ఏమైనా కంప్లైంట్లు వచ్చినప్పుడు కానీ అధికారులను మేనేజ్ చేయడంలో ఇతను చాలా పెద్ద తిట్ట అని కూడా చెప్తా ఉంటారు. ఎందుకంటే ఇతని మీద లేని ఆరోపణలు లేవు. చాలా అగ్రెసివ్ గా ఉంటాడు, ఇష్టానుసారంగా ఉంటాడు, తను అందరినీ ట్యాంపరింగ్ చేస్తూ ఉంటాడు, అందరినీ మోసం చేస్తూ ఉంటాడు, మాయ మాటలు చెప్తా ఉంటాడు అని ఇట్లా పలుకులు రకరకాలుగా చెప్పుకుంటారు. కానీ ఇతను ఒక పెద్ద ఉమనైజర్ అన్న విషయం అయితే మటుకు సమాజంలో అందరికీ తెలుసు. ఎందుకంటే 3-4 సంఘటనలు 2-3 సంఘటనలు జరిగినాయి కనుక అతను వేధించిన మహిళలు ఉన్నారు. కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని, తన కూతురు వయసున్న విద్యార్థిని, అదిగాక నిరుపేద కుటుంబం అయిన విద్యార్థిని పట్ల ఇతను నేను ఆ నాయకుడిని ఈ నాయకుడిని మీ కుటుంబాన్ని నేను పోషిస్తాను, ఉద్యోగం ఇప్పిస్తాను, అవి ఇవి అని మాటలు చెప్పేసరికి గ్రామస్తులందరూ ఇతని గురించి ఎంక్వైరీ చేసి ఇతని క్యారెక్టర్ చాలా బ్యాడ్ క్యారెక్టరు, ఇతను అసలు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటే పిల్లల్ని ఇట్లాగనే మోసం చేస్తూ ఉంటాడు, అదిగాక ఆడపిల్లలు ఉంటున్న సంఘటనలో ఇట్లాగా ఎలా ఇతన్ని నియమిస్తారు, ఇతన్ని ఇట్లానే వదిలేస్తే రాబో రోజుల్లో ఎంతమంది జీవితాలు నాశనం చేస్తాడు అని చెప్పేసి గ్రామస్తులందరూ ఏకమై విద్యార్థులు కూడా ఇతను చేస్తున్న చేష్టలకు విసిగిపోయి వాళ్ళు కూడా దేవశుద్ధి చేసే దానిలో పార్టిసిపేట్ చేశారు. అయితే ఇక్కడ ఇంకో గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ ఆడపిల్లలు ఎవరైతే ఇతను ద్వారా ఇబ్బంది పడ్డారో కేసులు పెడితే మళ్ళీ ఆడపిల్లలను ఎక్కడ విచారణకు పిలిపిస్తారు అనే భయంతో నిన్న సాయంత్రం వరకు కేసు పెట్టడానికి భయపడి వాళ్ళు వెనకడిగేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న స్కూల్ ప్రిన్సిపల్ ఎంఈఓకి కంప్లైంట్ చేయడంతో ఎంఈఓ డిఈఓ కంప్లైంట్ చేయడంతో ఈ రోజు విచారణ జరుగుతుంది. అయితే గతంలో కూడా ప్రకాశం జిల్లాలో ఇట్లానే 1-2 సంఘటనలు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న టీచర్ల మీద చర్యలు తీసుకోవడం అయితే ఉన్నాయి. కానీ ఇటువంటి తగ్గటం లేదు, ఆగటం లేదు. కానీ ప్రభుత్వం ఇటువంటి విషయాల మీద చాలా కఠినమైన చర్యలు తీసుకొని కేసులు కూడా కఠినంగా రైట్ శౌరి. వెళ్ళిపో